ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై భూ కబ్జా ఆరోపణ చేశారు కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్యే శంకర్ భూ కబ్జాలకు సంబంధించిన కొన్ని ఆధారాలను బయటపెట్టారు. 13 నెలల్లో 100 కోట్ల భూదందా చేశారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే అల్లుడు, కుమారుడు, డ్రైవర్ సహా పలువురు పేరిట భూములు రిజిస్ట్రేషన్ చేశారని అన్నారు. ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఉన్న కంపెనీల పేరును ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కింద ఉన్నటువంటి ఈ 110 కోట్ల స్థలం 110 కోట్ల స్థలాన్ని పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద రిజిస్టర్ అయిన మాట వాస్తవం కాదా? 110 కోట్ల స్థలం ఇది. ఆదిలాబాద్ పట్టణంలో మధ్యలో రిమ్స్ వెనకాల ఉన్నటువంటి భూమి గవర్నమెంట్ స్పష్టంగా మెన్షన్ చేసింది. ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్, ఇది ప్రభుత్వ భూమి, దీన్ని అమ్మడం కొనడం నిషేధం అని చెప్పిన తర్వాత నువ్వు ఎవరెవరికి లంచాలిచ్చి పాయల్ శంకర్ మైనింగ్ మీద ఈ భూమిని 110 కోట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నావు పాయల్ శంకర్. ఈ పేపర్లన్నీ కూడా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఆదిలాబాద్ పేద ప్రజల భూములు కొట్టేసేటువంటి భూపకాసురుడు పాయల్ శంకర్ నువ్వు కాదా?